మన ఇంటి అవసరాల కొరకు మనం మన దగ్గరలో ఉన్నటువంటి రిటైలర్ లేదా మాల్స్లో ప్రతి నెల ప్రతి ఒక్కరూ కుటుంబ అవసరాల కొరకు సుమారుగా 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ విధానంగా సంవత్సరాలుగా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నాం. మన అవసరాల కొరకు కొనుగోలు చేసే షాప్ నుండి మనకి ఏమైనా లాభాలు వస్తున్నాయా, మీరు ఏమైనా లాభాలు పొందడం జరిగిందా, ఇప్పటి వరకు మన జీవితం ఏమైనా మారిందా? లేదు కదా. మన తండ్రులు ఇదే విధంగా పద్ధతిని అవలంబించారు, మనం కూడా ఇదే పద్ధతి అవలంబిస్తూ ముందుకెళ్తున్నాం. కానీ ఇప్పటి వరకు లాభాలను మరియు ఫలితాలు అనుభవిస్తుంది కంపెనీ నుండి రిటైలర్ వరకు ఉన్నటువంటి మధ్య వ్యక్తులు మాత్రమే ఆ ఫలితాలను అనుభవిస్తున్నారు. ఎస్ ఫ్రెండ్స్, కేవలం 5 నుంచి 10% లోపు కమిషన్ తీసుకునే రిటైలర్ మనం చూసినటువంటి అతని జీవితం 5 నుంచి 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి తన జీవితం నేడు ఒకసారి చూస్తే చాలా మార్పులు అనేవి తీసుకున్నాడు తన జీవితంలో. కానీ 5 నుంచి 10 సంవత్సరాల క్రితం చూసినటువంటి మన జీవితం అప్పుడు కొనుగోలుదారుడిగానే ఉన్నాం, నేడు కూడా కొనుగోలుదారుడిగానే ఉంటున్నాం. ఎప్పటికి ఇదే విధంగా ఉందామా? మరి మనం పెట్టే ఖర్చు, మన కుటుంబ అవసరాల ఖర్చు ఒకసారి చూసినట్లయితే యావరేజ్గా ప్రతి కుటుంబం 2000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నట్లయితే ఒక సంవత్సరానికి 24,000 రూపాయలు అవుతుంది. 10 సంవత్సరాలకు 24 లక్షల రూపాయలు అవుతుంది. అదే 20 సంవత్సరాలకు లెక్క కట్టినట్లయితే దీనిలో అదే రిటైల్ షాప్ తీసుకునే కమిషన్ 5 నుంచి 10% కమిషన్ మనకు వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితం మార్చుకుంటూ మనము మన కుటుంబానికి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఎస్, ఇప్పటివరకు చూడండి, సాంప్రదాయకమైనటువంటి మార్కెట్ విధానం మనం అవలంబించడం వల్ల, దీని పద్ధతి ప్రకారం కొనుగోలు చేయడం వల్ల మధ్య వ్యక్తులే లాభపడుతున్నాను అనేది సత్యం. ఇది ఏ విధంగా జరుగుతుందని ఒక్కసారి పరిశీలన చేస్తే, కంపెనీకి వెళ్ళి తయారైన ప్రొడక్టు తన ఒక లాభాన్ని చూసుకొని ఒక 40% తోటి మార్కెట్లోకి తను ఏర్పాటు చేసుకున్నటువంటి స్టాకిస్ట్కి సప్లై చేయడం జరిగింది. ఇతను ఒక 10% కమిషన్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్ ఒక 10% తీసుకొని హోల్సేలర్కి అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చివరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి రిటైల్ షాప్లోకి రావడం జరుగుతుంది. కానీ మన వరకు మనం తీసుకోవడానికి, మనల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి మనకు టీవీలలో యాడ్స్ ఇవ్వడానికి సెలబ్రిటీసు, క్రికెటర్సు, అదేవిధంగా హీరోయిన్స్ రకరకాల ప్రకటనల రూపంలో మనం అట్రాక్ట్ చేసి మనం ఆ ప్రోడక్ట్ కొనుక్కునే విధంగా చేస్తారు ఫ్రెండ్స్ ప్రస్తుతం. ఈ విధంగా మధ్య వ్యక్తులు దాదాపుగా 60% అమౌంట్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కంపెనీకి వెళ్ళి 40 రూపీస్ తోటి 40% తోటి రిలీజ్ అయినటువంటి ప్రోడక్టు మన దగ్గరకు వచ్చేసరికి మధ్య వ్యక్తుల చేతులతోటి 60% కలుపుకుంటే మొత్తం టోటల్ 100% ఎంఆర్పి పేరు చెప్పి ఆల్ ట్యాక్స్ ఇంక్లూడ్ అని పేరుతో కస్టమర్గా యాజ్ ఎ కస్టమర్గా మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ విధానంలో కేవలం మధ్య వ్యక్తులే లాభపడుతున్నారు. ఈ విధానాన్ని మనం మార్చుకుంటూ మన జీవితాన్ని మార్పు చెందించుకోవాలని ఆశతోటి వెస్టేజ్లోకి ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం జాయిన్ కావడం జరిగింది. ఒక్కసారి మనం చూసినట్లయితే సాంప్రదాయక మార్కెట్ విధానంలో 60% మధ్య వ్యక్తులు లాభాలు పొందుతూ కస్టమర్గా ఉన్న మనం ప్రతి వస్తువును 100% ఎంఆర్పితో కొనుగోలు చేస్తూ ఒక కస్టమర్గానే మిగిలిపోయాం. దీన్ని మార్చుతూ డైరెక్ట్ సెల్లింగ్లో నెంబర్ 1గా ఉన్నటువంటి వెస్టేజ్లో జాయిన్ అయ్యి 60% మధ్య వ్యక్తుల లాభాలను మనం పొందవచ్చు. దీనికి మనం చేయవలసింది షాప్ మార్చుకొని, బ్రాండ్ మార్చుకొని, మన లైఫ్ మార్చుకోవడానికి చక్కటి అవకాశం వెస్టేజ్ రూపంలో మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్,